అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జరిగిన శాసన మండలి సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు గారు స్పీకర్గా ఉన్న మోసరాజు గారిని మీరు మీ నాయకుడు క్రిస్టియన్ అని చెప్పి చెప్పడంతో మీరు నన్ను ఎలా అంటారు, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువు గిట్లని చెప్పి మోసన్ రాజు గారు బల్లాలు కొట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మోసన్ రాజు గారి భాగవతం అంతా చూద్దామా? దానికంటే ముందు ఈ వీడియో చూసాక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాము. స్టార్ట్ చేయండి. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఆయన హిందూ అని చెప్పాను. పాపం ఎలా అంటారండి అచ్చెన్నాయుడు గారు? పాపం ఆయన హిందూ, మంచి మంచి కార్యక్రమాలు చేస్తాడు, పూజా కార్యక్రమాలు చేస్తాడు. తిరుపతికి వెళ్ళి 3 నామాలు వేసుకుని అందరికి చూపిస్తాడు, నేను హిందువు అని చెప్పి చూపించుకోనికి. ఎట్లా అంటారండి అచ్చెన్నాయుడు గారు? అలా అనడం తప్పు కదండి. ఒకసారి చూడండి ఆ హిందువు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో. చెప్పిన తర్వాత యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. యేసు ప్రభు కూడా హిందువే అండి. వీళ్ళ దృష్టిలో యేసు ప్రభు కూడా హిందువే. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే, ఓట్లు వచ్చేటప్పుడేమో హిందువులు ఓట్లు కావాలి, ఓట్లు అయిపోయాక హిందువులే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ మతంలో జాయిన్ అవ్వాలి గిట్లని చెప్పి అనుకునే రకం వీళ్ళు. ఒకసారి మాటలు చూడండి. ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధి చేయడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ యొక్క హుసేన్ మినిస్టర్స్ నిరూపించిందని చెప్పి ఈయన మాట్లాడిన మాటలు ఫస్ట్లో ఏ విధంగా ఉన్నాయండి? నేను హిందువును, నేను క్రిస్టియన్ అని చెప్పి ఏ విధంగా మాట్లాడతారు గిట్లని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి అంటే మన క్రిస్టియన్స్ గురించి, అదే యేసు ప్రభు గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఆయన హిందూ అని చెప్పాను. ఇప్పుడు ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ ఈ మోసన్ రాజు లేదు క్రిస్టియన్ కాదు, హిందువు గిట్లని చెప్పి చూపించుకోనికి ట్రై చేస్తా ఉన్నారు. అది కూడా మీ అందరికి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ అంతే పోయి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. నేను ఒక 4 గోడల మధ్యలో బైబుల్ చదువుతాను, ఆ బయటికి వచ్చినాక నేను హిందూ దేవుళ్ళ దగ్గరికి పోతాను గిట్లని చెప్పి అనవసరమైన గడ్డి మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, ఏమన్నా నా మోసన్ రాజు గారు అనవసరంగా బుక్ అయిపోయారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొన్ని పేజెస్ ఉంటాయి, అదే 5 రూపీస్ పేటం కాలు గిట్లని చెప్పంటారు కదా, వీళ్ళైతే తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ మోసన్ రాజు గారి గురించి. కళ్ళు బాగా పెద్దవిగా చేసి చూడండి గిట్లని చెప్పి పోస్టులు పెడతా ఉన్నారు. అంటే ఈయన టెంపుల్కి వెళ్ళడం, తిరుమల దేవస్థానాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం అందరం మాట్లాడుకోవాలి. తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు నామాలు వేసుకుంటారు. కానీ ఈ వైసీపీ నాయకులు అందరూ హిందువులందరికీ పెద్ద పంగనామాలే పడతారు. ఇక్కడ చూడండి మీరు, ఈ మోసన్ రాజు గారు తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక మిస్టేక్ చేయడం జరిగింది. అంటే నేను హిందువు ఇట్లా చెప్పి చెప్పించుకోనికి ట్రై చేస్తా ఉన్నాడులే, కానీ అక్కడ దొరికిపోయాడు. ఇక్కడ వీళ్ళందరూ నామాలు వేసుకుంటా ఉంటే, వీళ్ళందరూ నామాలు వేసుకున్నారు. మరి ఈయనకేమైందండి? ఈయన కూడా హిందువే కదా, ఈయన పెద్ద నామాలు పెట్టుకోవాలి, ఇట్లా పెద్ద నామాలు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోలేదండి మోసన్ రాజు గారు? మీ పేరులోనే కనిపిస్తా ఉంది మీరు క్రిస్టియన్ గిట్లని చెప్పి. మీరు బల్లా కొట్టి నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువు గిట్లని చెప్పి ఎందుకు చెప్పి మరీ బుక్ అయిపోతా ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ అంతే, హిందువు దేవుడని అవమానిస్తారు. హిందూ ఓట్లు కావాలన్నప్పుడు నేను కూడా హిందువు గిట్టని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా రాసుకొని పూసుకొని తిరుగుతారు. ఆ తర్వాత గట్టిగానే పోసేస్తారు. ఏంటండి ఇది? మళ్ళీ వీళ్ళందరూ బాబోయ్ ఏమన్న పోస్టులా ఏంటి, కళ్ళు బాగా పెద్దవి పెట్టి చూడండి, ఏమని చూడాలరా మీ ఈడు గట్టిగా అనిపిస్తూ ఉంది. అందరు నామాలు వేసుకుంటా ఉంటే ఈయన నామాలు లేకుండా ఏదో ఇక నేను క్రిస్టియన్ కదా అందరూ నన్ను వేసుకుంటా ఉన్నారు, ఏదో చూపించుకోవాలి ఇట్లని చెప్పి చూపించుకోవడానికి పోయినట్టుంది ఇదంతా. మళ్ళీ మీరు పెద్ద ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు ఈయనకి. చేసేదే పెద్ద లంగ పనులు, మళ్ళీ గాయన గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలి గిట్లని చెప్పి అనుకుంటే అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలే కరెక్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే, వైఎస్ఆర్సీపీ పార్టీలో మ్యాక్సిమం ఉండే వాళ్ళందరూ క్రిస్టియనే. అంతేందుకు టీటీడీ మాజీ చైర్మన్ ఆయన కూడా క్రిస్టియనే. అక్కడ చాలామంది ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ క్రిస్టియన్స్ అక్కడికి తీసుకొచ్చి యేసు ప్రభు ఏమంటారు ఇంకా మొత్తం ఆడనే సృష్టించాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో కూడా క్రిస్టియన్ని చాలామంది కన్వర్ట్గా చేశారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వీళ్ళందరూ ఇప్పుడు మేము హిందువులం గిట్లని చెప్పి గొప్పలు మాట్లాడుకుంటారు. ఈ వైసీపీ నాయకులు ఫస్ట్ తిరుమల లడ్డు గురించి మాట్లాడండి, జరిగిన కల్తీ గురించి మాట్లాడండి. వీటన్నిటి గురించి మాట్లాడకుండా నేను హిందువుని, నువ్వు ముస్లింవి, నువ్వు హిందువి, నేను క్రిస్టియన్వి, ఇట్లాంటి సోదులు మాట్లాడకండి. ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డు కల్తీ జరిగింది గిట్లని చెప్పి ఒక ఆరోపణ ఉంది కదా, ఆ ఆరోపణ మీద మీరు అందరూ మాట్లాడండి. ఎవరు లేనప్పుడు అసెంబ్లీలో తిరుమల లడ్డు మీద చర్చ జరగాలి గిట్టని చెప్పి వైసీపీ నాయకులు దొంగసాటుగా ఒక వీడియో తీసుకొచ్చి బయటికి తీసుకొస్తారు. వైసీపీ నాయకులందరూ అక్కడ డిమాండ్లు చేస్తూ ఉంటే ఏ ఒక్కరు వింటలేరు గిట్లని చెప్పి వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తారు.
మొత్తం దొంగ పనులే చేసుకుంటాము అని. సో ఏదేమైనా సరే కానీ మోషన్ రాజు గారు అడ్డంగా దొరికిపోయారు. ఇక్కడ అందరికీ అర్థమైపోయింది ఈయన క్రిస్టియన్ గిట్లని చెప్పి, మళ్ళీ హిందువు లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇదేంటి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.